హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏవా మీడియా. నేను మీ యాంకర్ మధు. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఇద్దరు స్పెషల్ డాన్సర్స్ ఉన్నారు. ఒకరు శ్రీరామ్, అలాగే ఇంకొకరు రాకేష్. సో ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్, అలాగే ఇద్దరు కలిసి రీల్స్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ టు ఏవా మీడియా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. ఇంతకు ముందు చెప్పినట్టు చెప్పట్లేరు. ఇంటర్వ్యూ అయిపోయాక యాక్టివ్ ఉండాలి కానీ ఇంకా యాక్టివ్నెస్ లేదేంటి అని. అంటే స్టార్టింగ్ అన్నారు కదా, మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఓకే. సో ఇద్దరు ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి మీ ఇద్దరి పరిచయం ఎలా జరిగింది? స్టూడియో యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒక స్టూడియో ఉంటుంది, శశి కుమార్ నాయక్ అని. తను కూడా ఇన్ఫ్లుయెన్సరే. సో ఒక స్టూడియో ఉండే, అక్కడక్కడ అప్పుడు డాన్స్ నేర్చుకోవడానికి వస్తుండే రాకేష్. అప్పుడు అలా 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 అన్న రీల్ చేద్దామన్నా అని ఒకరోజు అడిగేసరికి సరే చేద్దాం అనుకుని అప్పుడు నుంచి మెల్లగా స్టార్ట్ అయింది. ఓకే. అప్పటి వరకు అంటే మీకు ఎంత ఫాలోవర్స్ ఉండే? మీ పేజ్ కి ఎంత ఫాలోవర్స్ ఉండే? నాకు 500 ఉండే. 500. మీకు? నాకు 3 or 4 అంతే. 3000 or 4000. ఓకే. ఆ ముందు వరకు నాకు అంటే ఇంట్రెస్ట్ ఉండే, ఎలా ఉండే చేయాలి, ఎలాగైనా చేయాలని. మా ఇంటి అక్కడ అంటే సరౌండింగ్స్ బట్టి కూడా ఉంటది కదా. ఇక్కడ అంటే అందరూ డాన్సర్స్ అలా చూస్తాం, మన స్టూడియోకి వెళ్తుంటే అందరూ డాన్స్ చేస్తారు, రీల్స్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది చూసారు. మనం ఇలా అయితే కొంచెం చేస్తే బాగుంటది కదా, కొంచెం ఫేమ్ వస్తే బాగుంటది, మన టాలెంట్ మనం ప్రూవ్ చేసుకోవాలి. యాక్చువల్లీ అది కాదు, రాకేష్ వచ్చింది యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసింది. ఫస్ట్ ఒక 5,000 మంది ఫాలోవర్స్ వస్తే చాలు, నా ఐడి పెద్దగా కనిపిస్తుంది అనుకోని వచ్చింది. యాక్చువల్లీ 2K ఫాలోవర్స్ ఉంటే 2K అంటే ఉండేవి స్టార్టింగ్. మనిషి అంటే ఆశ ఉంటది మరి. అలా మళ్ళీ ఒక 10,000 కాగానే 50,000 అయితే బాగుండు, తర్వాత 1,00,000 అయితే బాగుండు, తర్వాత 1,000,000 అయితే బాగుండు, అలా అది నెంబర్ వెళ్తూనే అంటే రీచ్ కూడా ఒక వీడియో 100K వెళ్తే చాలా ముందు అంతే అనిపిస్తుంది. 100K అంటే చాలా ఎక్కువలో ఉండాలి, చాలా ఎక్కువ వెళ్తున్నా కొద్దీ 100K సరిపోదు అనిపించట్లేదు. అంటే ఇంకా మన లోపల చెయ్యాలి అన్నది కూడా ఎక్కువ అయిపోతూ ఉంటది కదా. సో ఓకే, మీరు ఎక్కడ నుండి? ప్రాపర్ ఎక్కడ నుండి? విజయనగరం, విశాఖపట్నం విజయనగరం. దాంట్లో గంట్యాడ అనే విలేజ్. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? బిజినెస్. నాన్న ఏం బిజినెస్? ఫైనాన్స్. అమ్మ హౌస్. ఓకే. సిబ్లింగ్స్ ఉన్నారా? అక్క ఉంది, అక్క మ్యారేజ్ అయ్యి జాబ్ చేస్తుంది. ఓకే. మీరు మ్యారీడ్? చెప్పచ్చా? అంటే చాలా మంది మరి ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ మ్యారేజ్ అయిందని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు, తర్వాత ఆపర్చునిటీస్ రావని చెప్పేసి. ఓకే. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? ఎప్పటి నుండి లవ్? కాలేజ్. అయితే ఈ స్టోరీ ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది, కాసేపు పెండింగ్ పెడదాం, కాసేపు పాస్ చేసి ఇక్కడ మాట్లాడదాం. మీరు ఎక్కడ నుండి? అచ్చంపేట. అచ్చంగా మంచిగా చెప్పారు. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తారు? డాడీ వచ్చేసి ఆటో డ్రైవర్, మమ్మ వచ్చేసి హౌస్ వైఫ్. సిబ్లింగ్స్ ఉన్నారా? 2 అక్కలు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నారు. ఓకే. పెళ్లిళ్ళు అయినాయా అక్క వాళ్ళకి? అక్క వాళ్ళకి పెళ్లి అయింది. నెక్స్ట్ నాదే, కానీ అంత మనకి ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ పెళ్లి అంటే. ఎందుకంటే అంటే పెళ్లి ఇప్పుడు అంటే నార్మల్ గా అంటే ఇష్టం, ఎందుకంటే ఒక రీజన్ ఉంటది, అవునా? పెళ్లి అంటే ఇంట్రెస్ట్ లేదు, ఒక రీజన్ ఉండాలి. అంటే ఏమైనా సాధించి దాని తర్వాత చేసుకోవాలనేది, అంటే కొన్ని గోల్స్ ఉంటాయి కదా. అంటే నార్మల్ గా బయట ఏముంటది, పెళ్లి చేసుకుంటే ఇంకేముండదు, పిల్లల్ని కనడం, వాళ్ళని చూసుకోవడమే అయిపోతుంది. సో మన డ్రీమ్ సాధించిన వాళ్ళు చాలా మంది చాలా పక్కనే ఉన్నారు అనుకుని కూడా చెప్పారు. పక్కనే ఉన్నారు. బిగ్ బాస్ కి వెళ్ళి వస్తారు అప్పుడు. అదేం లేదు. సో ఇప్పుడు అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు ట్రై చేద్దాం. ఇప్పుడు ఒక ఛాన్స్ అనుకుంటాం. నేను వానికి పంపిద్దామని నేను అనుకుంటున్నా, వాడు నన్ను పంపిద్దామని వాడు అనుకుంటున్నా. ఎందుకట్లా? అలా ఏదైనా చేద్దాం అని కలిసి. మా గ్రూప్ లో ఇంకా ఉన్నారు చాలా మంది, ఎవరు వెళ్ళినా అందరం సపోర్ట్ చేస్తాం. మేము సపోర్ట్ చేస్తాం మేడం, మాకెవరు సపోర్ట్ చేయరు. అలా అనుకుంటే 50,000 మంది ఫాలోవర్స్ సపోర్ట్ చేస్తారు. అంటే యాక్చువల్ ఎట్లా అంటే దగ్గర వాళ్ళు ఉంటారు కదా, దగ్గర వాళ్ళకంటే దూరం ఉన్న వాళ్ళు కొంచెం లైక్ చేస్తారు, కానీ దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, జలస్ ఫీల్ అయిపోయి వీళ్ళు ముందుకు వెళ్ళిపోతారు అని ఉంటది కదా, కొన్ని మాట్లాడడం అలాంటివి చాలా. నేనేం పట్టించుకోను, కానీ కొన్నిసార్లు మనం కూడా అయితే మనం బానే ఉంటాం కదా వీళ్ళతోని అని మాకు కొంచెం బాధ అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే చేస్తారు కాబట్టి. బాగా హర్ట్ అయిన సిచ్యువేషన్ ఉందా? అంటే
క్లోజ్ ఫ్రెండే అంటే జనరల్ గా మనం క్లోజ్ ఫ్రెండ్స్ అనుకొని మన గురించి వాళ్ళ వెనకాల బ్యాక్ బిచ్చింగ్ చేయడము, లేదంటే తప్పుగా మాట్లాడి తప్పుగా బిహేవ్ చేయడం, మనకి ఏదైనా నష్టం కలిగించాలనుకోవడము, అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డైరెక్ట్ అయితే ఎవరు లేరు. ఇండైరెక్ట్ గా నేను ఇండైరెక్ట్ గా అంటే అంత అంత డీప్ గా అంటే ఎవరు చెప్పలేము, అంత చేయలేదు. సో మ్యారేజ్ అయితే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఏదైనా సాధించాలి, ఏమైనా చెయ్యాలి, బిగ్ థింగ్ ఏదైనా పెద్దగా ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? తెలియదు మేడం, ఏదో ఇప్పుడు పెద్దదే అచీవ్ చేయాలి అన్నారు, యాక్చువల్లీ సెలెక్ట్ చేసుకోలేదు. యాక్చువల్లీ డైరెక్షన్ అంటే ఇష్టం నాకు, ఏదైనా పెద్ద స్టోరీ తీయాలి అనే చిన్నప్పటి నుంచి అదే ఇంట్రెస్ట్. మా స్టోరీ రాస్తున్నాడు ఆల్రెడీ, చేతబడి కాన్సెప్ట్ మీద ఒక స్టోరీ రైటింగ్ అవుతుంది, ఓకే 100K కోసం వెయిటింగ్. అది అవ్వగానే అది స్టార్ట్ చేద్దామని. అంటే సిరీస్ టైప్ లో ఇన్‌స్టాగ్రామ్ లో చేస్తారా లేదంటే షార్ట్ ఫిల్మ్ వెబ్ సిరీస్ అలా? అదే ఇప్పుడు ఓటీటీకి ప్రొడ్యూసర్ అయితే ఓటీటీకి రిలీజ్ చేయడం అలా అలా. ఓకే ఓకే, మెయిన్ అందుకే ఇది పెంచుకుంటే అది పెరుగుతుంది కదా ఆటోమేటిక్ గా. దాని అందుకోసం దీనిపైన ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు ఇన్‌స్టాగ్రామ్. డైలీ ఒక పోస్ట్ ఉండేలా చూస్తాం. ఓకే, అండ్ నార్మల్ గా ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఇద్దరు కూడా జస్ట్ ఏదో ర్యాండమ్ గా రీల్స్ చూద్దాం అన్నట్టుగా క్రియేట్ చేశారు, అంతేనా? అంతే. దాని తర్వాత మీరైతే డాన్స్ స్టూడియోలోనే ఉన్నారు కాబట్టి నాకు కూడా అంతకు ముందు ఏం ఇంట్రెస్ట్ లేకపోయేది. అప్పుడు టిక్ టాక్ ఉండే, టిక్ టాక్ చేసాం అప్పుడు, అలా వస్తుంది ఫాలోవర్స్ అన్నప్పటికి బ్యాన్ అయిపోయింది. ఓకే, మీరు చేశారా టిక్ టాక్ లో? టిక్ టాక్ లో ఆ గొప్ప రీల్స్ మధ్యలో ఎఫెక్ట్స్ భలే ఉంటుండే. అప్పుడు ప్రాపర్ ఎడిటింగ్ యాప్ ఉండే కూడా అంత ఉండేది. ఇప్పుడు అన్ని అప్గ్రేడ్ అయిపోయింది. కానీ మళ్ళీ అప్పుడు ఐఫోన్లు అనేవి చాలా గొప్ప, దగ్గర ఐఫోన్ ఉంది అని అంటే చాలా గొప్ప విషయం. ఇప్పుడు అందరి దగ్గరను కామన్ అయిపోయింది ఐఫోన్. ఇంటికి ఒకటి అవును ఉన్నాయి, అలా కూడా ఉన్నాయి. ఇంటికి ఒకటి మ్యాండేటరీ కన్ఫర్మ్, అది ఇంటికి ఒకటి కన్ఫర్మ్. అది ఆ ఫోన్ లేదు అని అంటే ఇంకా అసలు ఆ ఇల్లు చాలా ఏదో రేర్ అనమాట. ఎక్కడో విలేజ్ సైడ్ అక్కడ తప్ప ఐఫోన్ అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. అందరూ మళ్ళీ యూట్యూబ్ గానీ లేదంటే ఇన్‌స్టాగ్రామ్ గానీ రీల్స్ చేయడము లేదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం. అప్పుడు ఎక్కువ సీజన్ లో, సమ్మర్ సీజన్ లో మెయిన్ స్కూల్స్ కి వాళ్ళు ఎక్కువ ట్రై చేస్తున్నారు. పిల్లలంతా మొత్తం ఇన్‌స్టాగ్రామ్ లో ఉంటున్నారు. వాళ్ళు తినాలంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ రావాలి అంతే. ఇప్పుడు పిల్లలు ఏంటి జనరల్ గా మనం చూస్తే ఇన్‌స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ ఛానల్స్ లో కానీ చూస్తుంటే కొన్నింటి పిల్లలు తినాలంటే ఇన్‌స్టాగ్రామ్ కావాలి, ఓకేనా? తల్లి తినిపించాలంటే యూట్యూబ్ ఛానల్ కావాలి, అంతే. అర్థమైందా? పిల్లల కోసం ఒకటి, తల్లుల కోసం కానీ ఒకటి. వాళ్ళు ఏం పని చేస్తున్నారో ఇన్‌స్టాగ్రామ్ చూపించాలి. మేము కూడా మన వీడియోస్ కూడా చూసి ఎవరైనా అన్నం తింటారేమో పిల్లలు చూసే వీడియోస్ సపరేట్ ఉన్నాయిలేండి. ఇప్పుడు డాన్స్ వల్లే చేయలేదు అంటే మరి చిన్న కాకుండా కొంచెం. కానీ సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకుంటే అది మనకు అలా ఫుడ్ పెడుతుంది. మనం దాన్ని మిస్యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఛాన్స్ ని రివర్స్ అయ్యి మనమే పోతాం. లేదు మనం దాన్ని ఒక పాజిటివ్ వేలో యూజ్ చేసుకుంటే అది మనకు ఒక లైఫ్ ని క్రియేట్ చేస్తుంది, మనం అనుకున్న దారిలోకి తీసుకెళ్తుంది. సో మీకు పర్సనల్ గా డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్, మీరేమో సాఫ్ట్వేర్ జాబ్ ఆల్రెడీ చేస్తూ ఉన్నారు, అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ స్టార్ట్ చేశాను అని చెప్పారు కదా రీల్స్. యాక్టింగ్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ ఉండే, యాక్టింగ్ సైడ్ కూడా ఉంది, ఆల్బమ్ సాంగ్స్ అలా ఏమన్నా. సో ఇప్పుడు ఇప్పటి వరకు వచ్చిన సక్సెస్ కానీ లేదంటే ఏదైనా నేమ్ అండ్ ఫేమ్ ఏదైనా ఫాలోవర్స్ ఏదైనా సరే దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్ లో? లైక్ ఇప్పుడు మనతో ఇప్పుడు 30K ఫాలోవర్స్ ఉండే స్టార్టింగ్, ఇంకా ఫర్దర్ లో కూడా ఇప్పుడు అవే చేస్తాం, డాన్స్ రీల్స్ చేస్తాం, డైలీ వీక్ వన్స్ వెళ్తూ చేస్తుంటాం, డైలీ అప్లోడ్ చేస్తుంటాం. టార్గెట్ నెక్స్ట్ 50K టార్గెట్ అని పెట్టుకుంటాం. ఓకే, 50K రీచ్ అయ్యాక నెక్స్ట్ అలా. ఓకే, సో అంటే నెక్స్ట్ మీరు ఏదైనా డాన్స్ స్కూల్ ఓపెన్ చేసే ఛాన్స్ ఉందా? లేదు, చేయొచ్చు బట్ అంత టైం దానికి పెట్టలేము మనం. ఓకే, అది అవ్వట్లే. అంటే ఇప్పుడు డాన్స్ ఎట్లా అయిపోతుంది అంటే గల్లీకి ఒకటి ఏదో చాలా టూ మచ్ బిజినెస్ అయిపోయింది డాన్స్ అంటే. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రియల్ డాన్సర్ ని అంటే ఒక ప్యాషనేట్ తోని చేసే డాన్సర్ ని వెతుక్కొని పట్టుకోవడం అనేది కష్టమైపోయింది. ఎందుకంటే ఈ రీల్స్ వల్ల 1.5 minutes 2 minutes లేదా 3 minutes రీల్స్ వల్ల ఏమైపోయిందంటే అట్లీస్ట్ ఒక డే అంతా ప్రాక్టీస్ చేసో లేదా ఒక హాఫ్ డే ప్రాక్టీస్ చేసో వాళ్ళు ఓన్ గా ఇంట్లో చేసేసరికి ఇప్పుడు ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకి కొంచెం డాన్స్ గురించి ఐడియా ఉండి బాడీ మూమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నా సరే చేయగలుగుతారు. మరి అంత గొప్ప కాకపోయినా చేయగలుగుతాం, ఎవరైనా సరే చేసే అంతగా ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఎవరు డాన్సర్, అది కష్టం, ఎవరు రీల్స్ కోసమే చేస్తున్నారు అనేది కష్టం. ఇప్పట్లో ఏమైతుందంటే
ఇక ఒక 2-3 months 6 months అలా నేర్చుకొని డైరెక్ట్ క్లాసెస్ పెట్టుకుంటున్నారు అందరు బయట. అవును, దాని వల్ల రియల్ డాన్సర్స్ కి కూడా పేరు లేకుండా పేరు అయిపోయింది లేకుండా అవుతుంది. బయట. ఎప్పుడన్నా అనిపించిందా అంటే ఇలా రీల్స్ కోసమే డాన్స్ చేసే వాళ్ళ వల్ల మాలాగా ప్యాషనేట్ గా వర్క్ చేసే వాళ్ళకి అనిపించింది ఎఫెక్ట్ అవుతుంది అని అనిపించింది బాధపడ్డారు కొన్నిసార్లు. ఎప్పుడైనా? అంటే మరి ఒక దీనిలో ఎలాంటి చేంజెస్ రావాలి? చేంజెస్ అంటే మాకేమనిపిస్తుంది అంటే డాన్స్ నేర్చుకుంటారు కదా, అదేదో కంప్లీట్ గా నేర్చుకొని చేస్తే ఆ ఫినిషింగ్ అనేది ఉంటది కదా బయట అనుకొని మాకు అనిపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో కొంచెం నేర్చుకొని బయట మార్కెట్ లో చేయడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల వాళ్ళే తెలిసిన వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళ వీళ్ళకి ఎవరు ట్రైన్ చేసినారంటే కొంతమంది మనోళ్ళే మన పేరు వచ్చినప్పుడు వీళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళకి ఏమైంది అన్నట్టు కొంచెం మన పేరు గలీజ్ అవుతుంది కదా. వాళ్ళు ఇంత మనం నేర్పించినా కొంచెం ఇంత బయట చేయకుంటే ఎట్లనో అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ లో కొంచెం కొంచెం హర్టింగ్ అనిపిస్తుంది. బట్ అది కూడా ఇప్పుడు అందరికీ అలా రాదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, నేను చాలా మందిని చూసా. నేను 10K లోపు ఇప్పుడు ఇలా 3K 4K ఉన్నప్పుడు పాపం వాళ్ళు 100 1K ఫాలోవర్స్ దగ్గర ఉన్నప్పటికీ పాపం అలానే ఉన్నారు. బట్ డైలీ చేస్తున్నారు వాళ్ళు కూడా. అందరికీ అది సక్సెస్ అనేది రాదు, మళ్ళీ అందరికీ వెళ్ళాలని కూడా లేదు. బట్ ఎవరికలా వాళ్ళది అంతే చేస్తుంటారు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. చిన్న పిల్లోడు, నేమ్ వచ్చేసి ప్రజయ్ రెడ్డి, చాలా చిన్న పిల్లోడు అన్నమాట. కొంచెం బొద్దుగా ఉంటాడు అబ్బాయి కూడా. చాలా వరకు కూడా ఆయనకి అంటే పెద్ద పెద్ద వాళ్ళ సెలబ్రిటీస్ కూడా అతనికి రెస్పాండ్ అయిన వాళ్ళు ఉన్నారు కమెంట్స్ లో. బట్ వాళ్ళ ఫాదర్ లిటరల్లీ ఆ అబ్బాయికి ఛాన్స్ ఒక్క ఆపర్చునిటీ క్రియేట్ చేయడం కోసం ఎన్ని ఆఫీస్ లో తిరుగుతున్నాడు తెలుసా. వెళ్ళిన ప్రతి చోట రిజెక్ట్ చేసే పాయింట్ ఏంటంటే అబ్బాయి బొద్దుగా ఉండడం, అబ్బాయి అవ్వడం. మెయిన్ గా రీజన్ ఏంటంటే అబ్బాయి అవ్వడం. అది కూడా నేను చాలా మంది ఇది కూడా అమ్మాయిలు కూడా చూసా. నిన్ను 10K ఉన్నప్పుడు 5K ఉండి ఇప్పుడు 100K అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. గర్ల్స్ కి బాయ్స్ చాలా తేడా. ఆ అబ్బాయి కూడా వాళ్ళ డాడీ ఎక్కడో రైల్వేలో ఒక జాబ్, ఆయన ఎక్కడెక్కడో వెళ్ళాలి, వచ్చిన టైంలో ఈయన ఏదో ఒక చిన్న రీల్ తీసుకొని ఉంటాడు. డాడీ రోజు పోస్ట్ చేయాలి నేను రీల్ చేశానని. ఆ అబ్బాయి ఫుల్ ప్యాషనెట్ తో వర్క్ చేస్తాడు. వాళ్ళ ఫాదర్ ఏమో ఎడిట్ చేసి ఆఫీస్కి వెళ్ళి వచ్చి చాలా కష్టపడతారు. నాకు తెలిసి ఫాలోవర్స్ కూడా ఎంత 60K ఏమో ఉన్నట్టున్నారు, 50 to 60K మధ్యలో ఉన్నట్టున్నారు. కానీ కొంతమంది ఎక్స్ప్రెషన్ ఇవ్వడం సరిగా రాదు. ఇప్పుడు నార్మల్ గా అంటారేమో యాంకర్ ఇలా మాట్లాడుతుంది అని జనాలు అందరికీ అనిపిస్తుంది. నేను ఇన్స్టాగ్రామ్ చూస్తాను కదా, సో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం రాదు, మూవ్స్ సరిగా చేయరు, అసలు స్టెప్స్ సరిగా చేయరు, ఫినిషింగ్స్ ఉండవు. కానీ ఫాలోవర్స్ మాత్రం లక్షల్లో ఉంటారు. అది వాళ్ళ గ్రేట్నెస్ ఏమో మరి. వాళ్ళ లక్ అనుకోవాలి. లక్ కూడా ఉండాలి కూడా. ఓన్లీ టాలెంట్ అయితే పక్కా అవ్వదు. ఎప్పుడైనా అంటే అనిపించింది ఇట్లా ఓన్లీ టాలెంట్ తోటి చేసి ఆగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మా ఫ్రెండ్స్ లో యాక్చువల్లీ మా మాస్టర్సే చాలా మంది ఆగిపోయినారు. అంటే మాకు నేర్పించిన వాళ్ళు మార్కెట్ లో అట్లా చూస్తున్నారు. ఏం చూస్తున్నాం మీకు అంటే డాన్స్ నేర్పిన గురువు ఫస్ట్ ఎవరు? నేను అంటే మా రూమ్ సైడ్ ఒక డాన్స్ క్లాస్ ఉండే, అక్కడ నేను ఒక 1 month అట్లా వెళ్ళిన తర్వాత పక్కన శశి డాన్స్ స్టూడియో అని అక్కడ వెళ్ళాను. అక్కడ వరకు నాకు డాన్స్ అంటే ఏందో తెలీదు. సో అక్కడ వెళ్ళాక డాన్స్ అంటే ఇది అన్నట్టు నాకు తెలిసింది. తను ఇన్ఫ్లుయెన్సరే శశి కుమార్ అన్న, కానీ నేనని కాదు ఇంకా చాలా మందికి లైఫ్ ఇచ్చాడు ఆయన. చాలా మంది వాళ్ళకి కూడా. నాకు ఇప్పుడు ఏం కాదు, చిన్నప్పుడు స్కూల్స్ లో గట్టా చేసేవాడిని. దాని తర్వాత 7th class లో అనుకోండి, 7th class 6th class లో మాది ప్రగతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని మా గంట్యాలలో ఒక స్కూల్ ఉంటుంది. ఫేర్వెల్ దానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు అది కూడా స్కూల్స్లో అది ఉంటే చాలా అడ్వాంటేజ్ పిల్లలకు కూడా. అలా ఉండడం వల్ల ఏమైందంటే డ్యాన్స్, ఇప్పుడు ఫేర్వెల్ పార్టీ అంటే డ్యాన్స్ మాస్టర్ అందరిని పెడతారు కదా. సో ఆ డ్యాన్స్ మాస్టర్ శ్రీను అని తను మా మాస్టర్, తను అప్పుడు నాకు నియర్లీ 10 songs చేశా ఆ ఫేర్వెల్కి. మనం బాగా చేస్తుంటే ఇంకో సాంగ్లో పెట్టి, ఇంకో సాంగ్లో లీడ్, ఇంకో సాంగ్లో, దానివల్ల ఇంకా నాకు బాగుండే, చాలా ఫీల్ బాగుండే. 10 songs అలా చేసినప్పుడు అలా ఇంట్రెస్ట్ లేదు, బాగున్నట్టుంది, మనకి డాన్స్ వచ్చింది అని చిన్నప్పటి నుంచి చేస్తుంటే. బట్ బ్రేక్ త్రూ రావాలి అక్కడ. సో అక్కడ అలా యూజ్ చేసుకున్నాను. దాని తర్వాత అలా ఇంట్రెస్ట్ కాలేజెస్లో ఫేర్వెల్ పార్టీ అలా చేస్తుండే. దాని తర్వాత ఇప్పుడు రీల్స్ ఇక్కడికి వచ్చాక డాన్స్ స్కూల్లో ఇలా టర్న్ అయిపోయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అలా మ్యారేజ్ తర్వాత అలా జాయిన్ అయ్యా సచి డాన్స్ స్కూల్. అక్కడ సచి డాన్స్ స్కూల్లో జాయిన్ అయితే అక్కడ అందరూ చేస్తున్నారు, చూస్తున్నాం. అందరూ ప్యాషనేట్ తో చేస్తారు మొత్తం అందరూ. క్లారిటీ ఏదైనా కూడా సాంగ్ రీల్స్ కానీ అలా చేస్తారు. సో నాకు అలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఎడిటింగ్ మన నాకు వచ్చు, అలా నేర్చుకున్నాను ఎడిటింగ్. ఇప్పుడు ఈ డాన్స్ కి అంటే రీల్స్ ఉంది కదా, ఈ రీల్స్ కి కొరియోగ్రఫీ ఎవరు? ఇద్దరం మా ఇద్దరం చేసుకుంటాం మమ్మల్ని.
ఓకే, సో మీరే కొరియోగ్రఫీ మేము చేసుకొని చేసుకుంటాం. మేమే అమ్మాయిలకి కాంటాక్ట్ అవుతూ ఉంటారు జనరల్ కొలాబరేషన్ కాంటాక్ట్ ఏం అవ్వదు. మనల్ని ఎవరైనా అడిగితే ఓకే మనకి వర్కౌట్ అవుతుందంటే బాగానే ఓకే చేస్తున్నారు అనుకుంటే మేము చేస్తాం. ఓకే, వాళ్ళు కాంటాక్ట్ అయితేనే మీరు యాక్సెప్ట్ Accept చేస్తారు చేస్తాం. general గా. ఓకే, మనకి ఏమైనా ఎవరైనా బాగా చేస్తున్నారు అనిపిస్తే వాళ్ళని వాళ్ళు అడుగుతారు. ఓకే, సో కొరియోగ్రఫీ సాంగ్స్ ఎలా సెలెక్షన్, మరి సాంగ్ ఎవరు సెలెక్ట్ చేస్తారు ఇద్దరులో? సేవ్ చేసుకుంటాం. నాకంటే నేను కొన్ని సేవ్ చేసుకుంటాను, తనకని కొన్ని సేవ్ చేసుకుంటాడు. అవి ఆటోమేటిక్ వెళ్ళినప్పుడు చూసుకుంటాం అక్కడ. ఓకే, ఇది బాగుంది, ఇది వర్కౌట్ అవుతుంది. సో ముందే మాట్లాడుకోరు అయితే. ఏముండదు, బండి తీసుకొని వెళ్ళిపోతాం బండి తీసుకొని నీట్గా. 4 ఓకే, లేసి ఈ రోజు లేద్దామా, ఓకే ఈ రోజు షూట్ అంటే చేద్దామా, ఆ డే కదా, ఓన్లీ ఆ డే కి కేటాయిస్తాం మొత్తం ఫుల్ డే. ఓకే ఫుల్ డే అక్కడే కొరియో చేసుకొని, అంటే వెళ్ళే గ్యాప్ లో సాంగులు చూసుకుంటాం. ఓకే, అక్కడే కొరియో చేసుకొని అక్కడే టక చేసుకొని అంటే వచ్చేస్తాం. జనరల్ గా ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేటప్పుడు ఒరిజినల్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవే వాళ్ళు ప్రాక్టీస్ చేసేసి వాటిని మళ్ళీ రీల్స్ వాళ్ళ ఓన్ స్టైల్లో క్రియేట్ చేస్తున్నారు కదా, అంటే అవే స్టెప్స్ మళ్ళీ. సో మీరు కొత్త స్టెప్సా లేదంటే మీ ఓన్ కొరియోగ్రఫీయా లేదంటే ఆ స్టెప్స్? రెండు వాడు మిక్స్ చేస్తాం. కొన్ని వాళ్ళది బాగుంటే బాగున్న స్టెప్స్ తీసుకుంటాం మేము, కొన్ని బాగాలేని మేము డైరెక్ట్ కొరియో చేసుకుంటాం. చిరంజీవి గారు చేసినవి, చిరంజీవి సార్ చేసినవి కాబట్టి అవి మళ్ళీ పోనేము, అవే చేస్తాం. అవే చేస్తారు, బాగున్నాయంటే అవే చేస్తాం. ఏమైనా కొంచెం మా స్టైల్లో ఏమైనా బాగున్నాయని యాడ్ చేయాలనిపిస్తే యాడ్ చేస్తాం. ఓకే, డాన్స్ లో మా ఫేవరెట్ హీరో ఆయన డాన్స్ అంటే మాకు ఇష్టం, అలా ఈయనే మా ఇన్స్పిరేషన్, అలా ఎవరైనా ఉన్నారా ఇద్దరికి? ఎన్టీఆర్ నాకైతే. ఎన్టీఆర్ గారు అంటే హీరో హీరో కానీ ఎవరైనా వీళ్ళ డాన్స్ అంటే మనకి ఇష్టం, అది హీరో అయినా సరే. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి అలా ఇన్స్పైర్ అయింది అల్లు అర్జున్ సార్ని చూసి. దాని తర్వాత ఎవరైనా ఉన్నారంటే శశి కుమార్ నాయక్ అని, తనే ఫ్రెండ్ మాస్టర్ అన్ని తనే. ఓకే, సో తను ట్రైన్ చేయడం వల్ల. ఓకే, సో మీ పేజ్ లో చూస్తే ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే పబ్లిక్ ప్లేసెస్ లోనే జనరల్ గా, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా బయట అవుట్డోర్ లొకేషన్స్ లోనే ఎక్కువగా షూట్స్ చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడైనా మీ వల్ల పబ్లిక్ ఇబ్బంది పడడం కానీ లేదా పబ్లిక్ వల్ల మీరు ఇబ్బంది పడి ఆ రోజు ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసుకోవడం కానీ జరిగిందా? యాక్చువల్లీ ఇన్సిడెంట్ ఒకటి అయింది, గుర్తుందా మీకు? గచ్చిబౌలి ఏంటి? మన అక్కడ ఎక్కువ మంది గౌరవ పెల్లడియం దగ్గర చాలా ఎక్కువ మంది గ్రూప్స్ గ్యాదర్ అయిపోయారు రీల్స్ అని. అవునవును, ఆ ప్లేస్ లో మేము స్టార్టింగ్ చేస్తుండే, మేము అక్కడే చేసాం వాళ్ళం. ఆ స్టార్టింగ్ మేము ఎప్పుడు రీల్స్ స్టార్ట్ చేసాం అక్కడే స్టార్టింగ్ 2 మిలియన్ వెళ్ళింది ఆ రీల్ ఒకటి. నేను భరత్ బ్రో అని నేను చేసాం, 2 మిలియన్ వెళ్ళింది. అప్పటి నుంచి మేము కంటిన్యూ చేసాం రీల్స్ వెళ్తున్నాయి కదా అని. సో అక్కడ అలా చేస్తుంటే ఏమైతుందంటే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయినప్పటికి పిల్లలందరూ మొత్తం అందరూ వచ్చేసారు. అలా వైరల్ అవుతున్న కొద్ది ప్లేస్ వైరల్ అయితే ఎవరో ఒకరు తీసి వీడియో పెట్టారనమాట, ఇక్కడ ఇలా వీకెండ్ టైమ్స్ లో ఇలా బాగుంటది, వచ్చి స్పెండ్ చేయండి బాగుంటది అని చెప్పి. అది వైరల్ అయినప్పటికీ అది చూసి నెక్స్ట్ వీక్ ఫుల్ అయిపోయారు, మొత్తం రోడ్ అంతా ఫుల్ అయిపోయారు. అప్పటి నుంచి ఇంకా మేము వెళ్ళలే. దాని తర్వాత అది ఇంకా చూస్తున్నా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని టైమ్స్ కూడా పబ్లిక్ లో మనము రీల్స్ చేసినప్పుడు కానీ కొంతమంది ఎందుకు ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ రోడ్ పైన అని కూడా కొంతమంది రియాక్ట్ అవుతూ ఉంటారు. పెద్దవాళ్ళు లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, ఎవరో ఒకరు రోడ్ మీద వెళ్తూ ఉన్న వాళ్ళైనా ఎవరో ఒకరు చూసి ఆపడము, మాట్లాడడము, తిట్టడం ఏదో ఒకటి చేస్తుంటారు. అలా ఏమైనా జరిగాయి ఎప్పుడన్నా? ఏం జరగలేదు. అందరూ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ డాన్స్ ఫీల్డ్ ఏమంటే చూసాను, ఎంకరేజ్ చేసే వాళ్ళు నాకు జరిగింది మేడం ఒకసారి. నేను ఇక్కడ మా సైడ్ మీర్పేట్ సైడ్ చేస్తుంటే నైట్ 11 అయిందనమాట. సో వచ్చి తిట్టారనమాట. ఈ టైంలో బయట అయింది పోలీస్ అంటే నార్మల్ పెట్రోలింగ్ ఉంటాయి కదా, ఈ టైం వరకు అయింది డిస్టర్బెన్స్ అది అంటే సారీ సార్ మళ్ళీ చేయమని వెళ్ళిపోయినాము. ఎందుకంటే ఈ మధ్య అని కాదు, ఒకప్పటి నుండి కూడా ఈ టిక్ టాక్ బ్యాన్ అయిపోయి ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైతే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యి వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి దొరికిందో అప్పటి నుండి ఏంటంటే వీడియో ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ టైంలో చేయాలి అన్న ఒక టైం పాడు ప్లేస్ అలాంటివి ఏమీ లేవన్నమాట. బెడ్రూమ్ దగ్గర నుండి మొదలు పెడితే నడి రోడ్డు వరకు అన్ని తీసి పెట్టేస్తున్నారు. అవునా కదా? జనరల్ గా అయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో మాట్లాడాలన్నా భయపడుతున్నారు. అవునా? ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడాలన్నా ఏం రికార్డ్ చేస్తున్నారో అని భయపడే సిచ్యువేషన్ కి వచ్చింది రోజు జరుగుతున్న ఇన్సిడెంట్స్ లో. మీ దగ్గరికి కూడా ఇప్పుడు మల్టిపుల్ అమ్మాయిలు అంటే జనరల్ గా రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఉంటారు, న్యూ టాలెంట్ ని మీరు ఎంకరేజ్ చేద్దామని మీరు తెచ్చుకుంటూ ఉంటారు కదా డాన్స్ కోసం అని. సో ఎప్పుడైనా భయం వేసిందా మీకు? కానీ ఇప్పుడు మీకైతే మీ వైఫ్ లేదంటే మీకైతే మీ ఫ్యామిలీ మెంబర్స్, అరే అమ్మాయిలతో అవసరమా రీల్స్, ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు కదా మనకి, ఫ్యూచర్ ఎట్లుంటుందో తెలీదు, వాళ్ళు తప్పు చేసినా సరే మన మీదకి వస్తుందేమో, అలాంటివి ఏమైనా అనిపించినాయా? లేదు మేము అంటే ఎవరితో చేసామంటే
చూస్తాం అటు ఇటు కొంచెం చూసుకునే చేస్తాం ఎవరితో చేసిన ఎవరితో అయినా మనం ముందు Starting లో లేకుండా చేయం కానీ ఇలా ఉంటదేమో అని చెప్పి ఓన్లీ మేము బాయ్స్ చేసుకుంటుండే Starting only boys group. గ్రూప్ రీల్స్ ఆ. ఎక్కువ ఉంటాయి మావి. మొత్తం. స్టార్టింగ్ మేము డ్యూయట్ సాంగ్స్ కాకుండా ఓన్లీ బాయ్స్ మా గ్రూపులో బాయ్స్ మేమే చేస్తుండే, సింగిల్స్ మేమే చేస్తుండే. తర్వాత ప్రొఫైల్ కొంచెం వెళ్తున్న కొద్దీ మా friends చాలా మంది అలా అబ్బాయిలతోనే డ్యూయట్స్ చేయొచ్చు చాలా మంది అడిగారు మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు కూడా. సో డ్యూయట్స్ ట్రై చేద్దాం అని చెప్పి నేను లాస్ట్ 1 month అయింది అంతే. ఓకే. అప్పటి సో నుంచి జనరల్ గా అమ్మాయిలు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడం కానీ, లేదంటే మా షూట్ కే వస్తున్నారు, ఈ టైం టు ఈ టైం వరకు మాతో ఉన్నారు, అలా మాట్లాడతారు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ప్లస్ పాయింట్, ఇప్పుడు ఎవరైనా అమ్మాయి వస్తుందంటే వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు. ఓకే, సూపర్. నాకు అదే problem. హోల్ ఫ్యామిలీ వస్తారు ఉండదు. కార్లో దిగి నీట్ గా. నాకు తెలిసిన వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ శ్రీతేష్ అని తను ఇన్ఫ్లుయెన్సర్, మేము అందరం ఒకసారి స్టార్ట్ చేసాం. తను ఇప్పుడు 55K ఫాలోవర్స్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేస్తారంటే షూట్ నైట్ 2 వరకు అయినా 3 వరకు అయినా ఉంటారు, దగ్గర ఉంటే మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి. వాళ్ళ ఆ సార్ ఏంటంటే ఫోటోగ్రఫీ చేస్తారు, నెక్స్ట్ పెట్రోల్ పంప్స్ ఇలా ఉన్నాయి. సో అలా ఎంకరేజ్ చేస్తే ఏంటంటే మనకి ఎప్పుడో ఆ స్టేజ్ లో ఉండేవాళ్ళం. అలా ఫ్యామిలీ ఎంకరేజ్ చేయడానికి కాదు, కానీ వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ పిల్లలు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు నీట్ గా. వాళ్ళే వచ్చి దగ్గర ఉండి చేసుకుని వెళ్తున్నారు. అమ్మాయిలు అయితే మొత్తం వాళ్ళతోనే వచ్చి ఉంటున్నారు, చేసుకొని నీట్ తీసుకెళ్తారు. ఎవరికి ఏం ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. కాకపోతే ఒక భయం మాత్రం క్రియేట్ అవుతుంది, ఎక్కడ ఏం జరుగుతుందో. కరెక్ట్. ఎందుకంటే రీసెంట్ ఇప్పుడు ఆల్రెడీ మీడియాలో ఒక హాట్ టాపిక్ ఉంది ఫోక్సో కేసు గురించి, రైట్? సో అంటే ముందంతా బాగా ఫ్రెండ్స్ అని నమ్మి వీళ్ళు పంపించడము, ఫ్రెండ్స్ గానే వాళ్ళు ఉండడము, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏ ఉంటది ముందంతా. తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది అసలు అన్ని స్టోరీస్ బయటికి రావు. బట్ ఒక స్టోరీ నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక సైడ్ మాత్రమే కొన్నిసార్లు న్యాయం చూస్తాము, ఒక సైడ్ ఏమో అన్యాయం అనుకుంటాము కదా. సో ఈ భయాలు ఎక్కువైపోయినాయి. జనరల్ గా అబ్బాయిలతో మాట్లాడుతుంటే కూడా నార్మల్ గా మేము అబ్బాయిలతో ఎప్పుడైనా ఇలా రీల్స్ చేసే వాళ్ళ గురించి కానీ ఎవరైనా నార్మల్ గా అబ్బాయిలతో మాట్లాడుతుంటే, అరే ఒక అమ్మాయితో మాట్లాడడమే చాలా డేంజర్ రా బాబు, అసలు మాట్లాడకుండా ఉండాల్సిందే. దెబ్బ తగిలితే మేబీ అంటే బయట వచ్చి న్యూస్ అది కూడా కరెక్టే. ఇప్పుడు అమ్మాయిలు అవును కరెక్టే. ఎందుకంటే ఎందుకురా అసలు అటుపోయేదాన్ని మనం పట్టుకొని అంటించుకోవడం దేనికి? లా అమ్మాయిల సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి, లా ఎక్కువ అమ్మాయిల సైడ్ ఉంది కాబట్టి అలా అబ్బాయిలు ఫీల్ అవ్వడం. ఎప్పుడైనా అనిపించిందా అంటే అబ్బాయిలకు కూడా సెపరేట్ లాస్ వస్తే ఏమైనా బాగుండేమో? అంత ఆలోచించలే కానీ న్యూస్ ఫాలో అవుతుంటారా? న్యూస్ ఫాలో అవుతుంటా. ఇప్పుడు వైరల్ అవుతున్నాయి, చాలా అవుతున్నాయి కదా. అవును, చూస్తున్నాం, చాలా పోక్సో కేసులు వస్తున్నాయి. పొలిటీషియన్ కొడుకని. ఏమనిపించింది మీకు అంటే ఆ కేసు చూసారా? చూస్తున్నా. ఏమనిపించింది? నేను అవే ఎక్కువ ఆఫీస్కి ఏమైనా వెళ్తుంటే ఐపుడ్ అని ఉంటది కదా యూట్యూబ్ లో, ఐపుడ్ ఏమైనా ఉంటే అది చూస్తా. ఇప్పుడు అది సికింద్రాబాద్ లో ఇన్సిడెంట్ అయింది, లవ్ మ్యారేజ్ అయితే అబ్బాయి చంపింది, అది చాలా చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. ప్రేమ కోసం చంపించుకోవడం అంట. వాటి గురించి పబ్లిక్ టాక్స్ వెళ్ళినప్పుడే మాట్లాడుతూ ఉంటారు అనమాట. మీలానే అబ్బాయిలకు కూడా ఇంకా సెపరేట్ ఎలాంటి కొంచెం జాగ్రత్తగా అనిపిస్తుంది. పాపం అబ్బాయి బీటెక్ 2nd ఇయర్, పాపం వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా సపోర్ట్ అంత ఏం లేదు, తనే చూసుకుంటాడంట కదా. సో అలా వాళ్ళ అక్క కూడా మ్యారేజ్ అయిపోయింది. సో వాళ్ళ అమ్మ నాన్న సంగతి ఇంకా చాలా అలాంటివి చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఓకే, సో ఈ కొరియోగ్రఫీ ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్ లో మన నార్మల్ గా ఫోక్ సాంగ్స్ కి కానీ లేదా మూవీ సాంగ్స్ కి కానీ ఏదైనా ఛాన్స్ వస్తే చేయడానికి రెడీగా ఉన్నారా? 100% చేస్తాను. 100% ఇప్పుడు ఉపయోగించుకుంటాం. ఏమైనా ఏ ఆపర్చునిటీ వచ్చినా ఉపయోగించుకుంటాం. ఓకే, ఇప్పటివరకు ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా ఫోక్ నుండి కానీ లేదంటే అయ్యారు? బట్ సాంగ్ వర్క్ అవుతుందంటే సాంగ్ అయిపోయిన తర్వాత ఇస్తానని చెప్పారు. ఫోక్ సాంగ్ అది కొంచెం ప్రాసెసింగ్ లో ఉంది. నెక్స్ట్ మూవీ సాంగ్ అడుగుతున్నారు, బట్ మనకి మూవీ కార్డు ఉంటది ఒకటి, అది ఎలా చూసుకోవాలి, కొరియోగ్రఫీ కార్డు. ఇటువరకు అయితే వీటికి అవసరం లే, కానీ ఇప్పుడు మూవీకి వెళ్ళాలంటే కార్డు ఉండాలి పక్క, రూల్స్ అన్ని ఉంటాయి. అది ఫ్యూచర్ ఫిల్మ్ ఎంత చిన్న ఫిల్మ్ అయినా కూడా కార్డ్ అనేది ఇంపార్టెంట్. సో అది అలా చూడాలి. జనరల్ గా మీ ఇద్దరిలో ఎవరు బాగా డాన్స్ చేస్తారు? మీ ఒపీనియన్ చెప్పండి. మీ ఒపీనియన్ అంటే ఎలా అంటే నేనేమనుకుంటున్నాను అంటే ఫ్రాంక్ గా చెప్తున్నా, తను గ్రేస్ టైప్ మంచిగా అనిపిస్తుంది నాకే. గ్రేస్ ఇప్పుడు ఎలా అంటే తను నేను కూడా ఎక్కడ శశి మాస్టర్ ఉంటారు, శశికుమార్ నాయక్ అని నేర్పించిన మాస్టర్ అంటే శశికుమార్. గ్రేస్ బాగా డాన్స్ ఏం చేయవసరం, గ్రేస్ చూస్తే చాలు అలా ఉంటారు అనమాట. సాంగ్స్ ఓల్డ్ సాంగ్ మంచిగా గ్రేస్ చాలా బాగా చేస్తారు. నాకు చాలా బాగా అనిపించేది బ్రోన్ చూస్తే చాలా. ఓకే, అలా మీకు ఏ స్టెప్ ఉన్నా నాకు మెయిన్ రాకేష్ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది నేను ఏదైనా చెప్తున్నా అంటే చేసేద్దాం, మనం డైరెక్ట్ చేసేద్దాం అంటాడు.
అలానే కొంచెం స్పీడ్ నచ్చుతుంది నాకు. స్పీడ్ స్పీడ్ తొందరగా పట్టేస్తారు. తొందరగా పట్టుకొని చేసి నేను నాకు ఇష్టమైన మాస్ బీట్స్ ఎక్కువ, అంటే కొంచెం ఫాస్ట్ సాంగ్స్ ఉంటాయి కదా, ఎన్టీఆర్ సాంగ్స్ కొంచెం అవి కొంచెం బాగా అనిపిస్తుంది నాకు. ఫాస్ట్ సాంగ్స్ బాగా చేయగలను. ఫాస్ట్ సాంగ్స్ బాగా చేయగలరు. ఇద్దరిలో కోపం ఎవరికి ఎక్కువ? నాకే అరుస్తారా? అంటే నార్మల్ గా ఎప్పుడు అరుచుకోలేదు 6-7 months లో, అంటే రీల్స్ కి టైం కి రాకుండా ఉండడం, ఇద్దరు కలిసే వెళ్తారు. అర్థం టైం కి లెగిస్తాం, టైం కి అయిపోతే అన్ని టైం టు టైం మాత్రం ఉంటాం. ఎవరికి డిస్టర్బెన్స్ అనేది ఏమీ రాలేదు, ఒక అండర్స్టాండింగ్ తో వెళ్తున్నారు ముందుకి. ఓకే, ఈయనకి ప్రపోజల్స్ ఎక్కువ వస్తాయా? ఈయన సీక్రెట్స్ తెలుసా మీకు? నేనంటే అంత పర్సనల్స్ ఏమంత ఫ్రెండ్ అన్నారు. ఫ్రెండే కానీ తెలుసా అంటే పర్సనల్స్ అడిగేంత ఫ్రెండ్షిప్ లేదు ఉంది, కానీ నేను ఆ పర్సనల్ స్పేస్ లోకి వెళ్ళను. ఎవరు పర్సనల్ స్పేస్ తను ఎప్పుడు చెప్పరా? చెప్తాడు, బట్ చెప్తారు తెలుసు కానీ చెప్పరు. అంటే అలా ఏం లేదు, ఫ్యామిలీ టైప్ ఆఫ్, అంతేగాని ఇలా అలాంటివి ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు. నేను ఏమన్నా సీక్రెట్స్ ఉన్నాయా అన్నాను. ఫ్యామిలీ టైపా కాదా నేను అడిగానా? నేను అడిగానా? లేదు. మరి ఫ్యామిలీ టైప్ అని ఎందుకు చెప్పారు? అంటే చెప్పారంటే ఏదో ఉందనే కదా. నాకు తెలిసైతే లేదు, మరి నాకు తెలిసినంత ఏం లేదు. మరి మీరే అన్నారు లేదు మేడం నేను ఫ్యామిలీ టైప్ అని. నేను అడిగానా? అంటే యాక్చువల్లీ అంటే నేను వానికి చెప్పేది అంటున్నా, ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే జస్ట్ ఫ్యామిలీ గురించి డిస్కషన్ చేసుకుంటాం. ఫినాన్షియల్ గా ఇద్దరు ఎవరికైనా ప్రాబ్లమ్ వస్తే ఇంకొకరు షేర్ చేసుకొని సపోర్ట్ చేసుకుంటారా? ఎప్పుడన్నా మీకు కానీ లేదంటే మీకు కానీ ఏదన్నా కొంచెం ప్రాబ్లం వచ్చి సడన్ గా, అంటే ఎవరిని అడగక తనని అడిగి హెల్ప్ చేయడం? ప్రాబ్లమ్స్ వచ్చేదే నాకు, ఆయనకేం కాదు. యాక్చువల్లీ ఏం చేసామంటే మేము ఒక 2 years బ్యాక్ ఫైనాన్షియల్ ఇట్లా నడిపించాం, ఫైనాన్స్ ఇవ్వడం అట్లా మనీ. సో దానివల్ల చాలా లాస్ అయిపోయినా. ఓకే, ఇప్పుడు సెట్ అయిపోయారా? ప్రజెంట్ సెట్ ఏం లేదు, సో కవర్ అట్లనే మెల్లమెల్లగా కొంచెం. తను అంటే జాబ్ చేస్తున్నారు కదా, సో ఫినాన్షియల్ గా తను ఓకేనా? అంటే మీరు ఫినాన్షియల్ ఓకే, సో మరి మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? నేను ప్రెజెంట్ బ్యాలెన్స్ అంతే, ఉన్న పైసలు కొంచెం జమ చేయడం. సో అలా జనరల్ గా ఏదైనా వర్క్ అలా చేస్తూ ఉంటారా? ఇంకా ప్రమోషన్స్ అట్లా ఏమైనా? ప్రమోషన్స్ వస్తే చేస్తాం. ప్రమోషన్స్ అనేవి జనరల్ గా తీసుకునేటప్పుడు మనం వాటి గురించి ఎంక్వైరీ చేయాలి అంటారు కదా, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో చాలా ఫేక్ ప్రమోషన్స్ వస్తాయి, ఫేక్ ఆయిల్స్. సో అంటే మీరు మీ దగ్గరికి ఒక ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఏమేమి ఎంక్వైరీ చేస్తారు? ఇప్పుడు బెట్టింగ్ ఉండేది కదా, అప్పుడు ఆ టైప్ లో వచ్చింది. బట్ అది బెట్టింగ్ యాప్ అంటే ఆబ్వియస్లీ మనం అలాంటివి తెలిసిపోతాయి ఈజీగా. ఇప్పుడు ఆయిల్స్ అని అలాంటివి మనం ఏం చేయం. డాన్స్ టైప్ ఉంటే డాన్స్ టైప్ రీల్స్ అవి చేస్తాం, లేదంటే క్లాతింగ్ వేర్ అలాంటివి ఏమైనా మంచిగా ఉన్నాయి, ఏదైనా బ్యాక్గ్రౌండ్ బాగుంటే చేస్తాం అలా. ఓకే, సో మీకు డైరెక్షన్ అంటే బాగా ఇష్టం కాబట్టి అండ్ రైటింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి ఏదన్నా మీకు నచ్చిన హీరోది ఒక డైలాగ్ చెప్పండి. నాకు నచ్చిన హీరో డాన్స్ చేపించాను అనుకోండి, కామన్ ఈజీగా చేసేస్తారు కదా, అందుకే ఒక డైలాగ్ అడిగాను. గుర్తుకు రాదు మేడం. సరే అయితే మీరు ఒక 5 నిమిషాలు ఆలోచించుకోండి. ఇంకా హిడెన్ టాలెంట్స్ ఏమున్నాయి? సాంగ్స్ పాడడం అలా ఏది వచ్చినా మాత్రం అంటే మల్టీ టాలెంటెడ్ లా ఉంటాం అంతే. అయితే సాంగ్ పాడండి ఇద్దరు కలిసి. నువ్వు పాడు రాకేష్, కాదు కాబట్టి మీరు పాడండి, నేను అందుకుంటా. నువ్వు పాడు, నాకు అంత రాదు. నేను హోస్ట్ అండి, నన్ను ఇప్పుడు డాన్స్ అంటే లిటిల్ బిట్ మేనేజ్ చేయగలుగుతాం. అవునా? సో ఓకే, ఇప్పుడు మీరే యాంకర్ అయితే నేనే గెస్ట్ అయితే ఏం క్వశ్చన్ అడుగుతారు? ఒకటే క్వశ్చన్ అడగండి, మీరు ఒక క్వశ్చన్ మీరు ఒక క్వశ్చన్. తక్కువ వచ్చింది. కండిషన్ సప్లై. కండిషన్ సప్లై అని చెప్పారు, ఇంకేం అడుగుతాం? ఓకే సరే అడగండి, మీరు క్వశ్చన్ అడగండి, మీరు క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ అంటే ఏం లేదు, ఫస్ట్ ఎప్పుడైనా అనిపిస్తుందా హోస్టింగ్ చేయాలని? అనిపిస్తుంటది కొంతమంది యాంకర్స్ చూస్తుంటే. ఇప్పుడు కొన్ని రాటాక్స్ ఉంటాయి కదా, అలా మంచిగా అనిపిస్తాయి అవి కూడా నాకు. నేను చూస్తాను కొన్ని ఫ్రీ టైం చూస్తాను, 1.5 hour ఉంటే కంప్లీట్ వీడియో చూస్తాను నేను. ఓకే, ఇప్పుడు ఎలా కొంతమంది బిజినెస్ మ్యాన్స్ థాట్స్ షేర్ చేసుకుంటారు, సో అవి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు వాటితో. అవును, అలా చూస్తుంటాను నేను కూడా. ఓకే, మీరు? నేనేం చూడండి, నార్మల్గా ఏమైనా ఫన్నీ ఉంటే జస్ట్ నేను క్యాజువల్ గా ఉంటా, అందరితో ఫన్నీగా ఉంటా. డబ్బులు తిప్పామా, డబ్బులు తెచ్చుకున్నామా, డాన్స్ చేసామా? లేదు, అది స్టార్టింగ్, అది దాని వల్ల అమ్మాయి మెసేజ్ చేస్తే డిలీట్ అని కొట్టుకుంటూ వెళ్ళామా? అంతేనా? నార్మల్ అంతేం లేదు, కానీ ఏమైనా ఫన్నీ ఉంటే జస్ట్ మనం ఫన్నీకి కొంచెం జాయిగా ఉంటాం మనం, అంతే. నవ్వుకుంటా. ఇక్కడ మాత్రం అట్లా లేరే.
కెమెరా ఉంది కదా, కెమెరా ఉంది కదా, ఫోన్ కెమెరా ముందు అయితే ఫోన్ కెమెరా చెల్లరైపోతాం. అదే కదా. ఓకే, సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ పేరెంట్స్ కి కానీ లేదంటే మీ ఫాలోవర్స్ కి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదు, మన ఫాలోవర్స్ వరకు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఏదైనా మన సాంగ్ ఏదైనా అంతే, ఎవరైనా అంతే, సాంగ్ బాగుంటే సపోర్ట్ చేస్తారు, బాగుంటే వెళ్తాయి, బాగోకపోతే లేదు. మనం మెల్లగా చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళే సపోర్ట్ చేస్తారు ఆబ్వియస్లీ. సో ఇప్పటివరకు అంటే మీ పేరెంట్స్ కి సారీ చెప్పడము, థ్యాంక్స్ చెప్పడము? మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ నాకు నాకు ఏం వాళ్ళ వల్ల ఏం ట్రబుల్ లేదు, ఏం లేదు, చాలా మంచిగా. అంటే మేము చాలా ఫైనాన్షియల్ కండిషన్ నుంచి చాలా ఇప్పుడు ఓకే, సో ఆ మాత్రం ఓకే సెటిల్ అయ్యాం. కానీ నా ఎర్లీ డేస్ లో చాలా ఉండే, చిన్నప్పుడు నేను ఫేస్ చేయలే, మా పేరెంట్స్ ఫేస్ చేశాను. ఓకే, వాళ్ళు చాలా ఫేస్ చేశారు అప్పుడు. సో అన్ని చాలా చాలా అయ్యాక మా డాడీ చాలా తెలివి ఎక్కువ, మా డాడీ చాలా తెలివి ఎక్కువ. చిన్నప్పుడు ఎన్ని బిజినెస్లు దెబ్బతిన్నా దాని నుంచి చాలా కష్టపడేతనం ఉంది, బిజినెస్ మైండ్ కూడా ఉంది. సో అందుకే మేమైతే ఈ స్టేజ్ లో ఉన్నాం ప్రెసెంట్ అయితే. పేరెంట్స్ హ్యాపీ, చాలా హ్యాపీ. సారీ చెప్పడము పేరెంట్స్ కి లేదా థ్యాంక్స్ చెప్పడము? యాక్చువల్లీ ఇప్పుడు నార్మల్గా ఒక అబ్బాయి వాళ్ళకు కూడా ఉంటది కదా, ఒక అబ్బాయి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏదో ఒక సంపాదించాలి, లేదా మనీ ఏదో ఒకటి చెయ్యాలి, లేదా వాళ్ళని చూసుకోవాలి అన్నట్టు. అని వాళ్ళు ఈ టైంలో నాకు ఏం చెయ్యకున్నా ఓకే వీడు ఏదో చేస్తాడు అనుకునే నమ్మకం వాళ్ళు పెట్టుకొని నన్ను కొంచెం అంటే నేను చెప్తుండే ప్రతిసారి నన్ను వదిలేయండి, నేను ఏదో ఒకటి చేస్తా అంటే నాకు ప్రతిసారి చెప్తుండేటోళ్ళు. ఏజ్ వచ్చింది ఇంకా ఇప్పుడు సంపాదించుకోకపోతే ఎప్పుడు సంపాదించుకుంటావు అన్నట్టు చెప్తుండే. కానీ నాకు అలా ఇంట్రెస్ట్ లేదు, నాకు సినిమా అంటే ఇష్టం, నేను ఏదో ఒకటి సాధిస్తా, నాకు వదిలేయండి ప్లీజ్ ప్లీజ్ అనుకుని వాళ్ళు నాకు ఇంత టైం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి టైం ఇవ్వాలని. చెప్పండి మరి. మమ్మీ డాడీ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత టైం ఇస్తున్నందుకు. సో మీరు టైం వృధా చేస్తున్నారు అనుకోకండి, లైఫ్ లో ఏదో ఒకటి సాధించి చూపిస్తాం. పెళ్లి కూడా చేసుకుంటారు? పెళ్ళేం లేదు, చూద్దాం. పెళ్లి వైఫ్ ని బాగా చూసుకోవాలి నీట్ గా. అంటే ఇప్పుడు మనం సంపాదించేదంతా వాళ్ళ కోసం ఉంటది. సో మనం కష్టపడుతున్నాం అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళు సపోర్ట్ చేయకుండా మనకి ఇంట్లో అలా టెన్షన్ ఉంటే ఏమి ఉండదు, ఏం చేయాలి. నేను ఫ్రీగా ఉన్నానంటే ఇంట్లో నాకు అలాగే సపోర్ట్ ఉంటుంది, మా వైఫ్ నుంచి అలాగే సపోర్ట్ ఉంటుంది, మా పేరెంట్స్ ఆబ్వియస్లీ మా పేరెంట్స్ నుంచి కూడా ఉంటుంది. ఓకే, సో ఫైనల్ గా మీరు సాంగ్ పాడలేదు, సో సాంగ్ పాడితే అండ్ ఇంకొకటి కూడా ఒక క్వశ్చన్ మిగిలిపోయింది మధ్యలో, లవ్ స్టోరీ ఒకటి పెండింగ్ ఉండిపోయింది. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఫస్ట్ షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పండి. షార్ట్ అండ్ స్వీట్ గా నేనే. మీరే? అంటే ఎలా ఉండేదంటే లవ్ అనేది మ్యారేజ్ చేసుకున్న బయట ఎలా ఉంటుందో తెలియదు కదా, మనకు తెలిసిన వాళ్ళు అయితే బాగుంటది కదా, మంచిగా ఫస్ట్ ఆ ఫీల్ అనిపించింది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. దాని తర్వాత పెళ్లి, మా అమ్మాయి కూడా మంచి అమ్మాయి, ఇంకా లవ్ ఎట్ ఫస్ట్ సైట్. దాని తర్వాత ఇంకా ఎలా ఉండాలి, లవ్ చేయాలి, కానీ అమ్మాయి బాగుంటది, అంతే కదా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నీకు అర్థం కాలేదు, మా వైఫ్ బాగుంటది, మా వైఫ్ బాగుంటది. ఇప్పుడు ఎలా అంటే అమ్మాయిని చూడగానే మనకి లవ్ ఎట్ ఫస్ట్ ఫీల్ వస్తుంది కదా, అలా వచ్చినప్పుడు అమ్మాయి బాగుంటదా అది కాదు, అన్నం ముఖ్యం కాదు కదా, అలా చెప్తున్నా. ఇంకా ఫీల్ అలా కంటిన్యూ చేసి తెచ్చుకున్నారు అంతే. ఫీల్ అలానే అప్పటికి ఉంది ఇప్పటికీ ఉంది అలా. ఓకే, అయితే మీ సైన్ నుండి లవ్ స్టోరీ చెప్పాడు కదా, మీరు ఇప్పుడు పాట స్టార్ట్ లేదే. లవ్ స్టోరీ అడగలేదు నేను, అందుకే తను స్టోరీ చెప్పాడు కాబట్టి మీరు సాంగ్ పాడడం స్టార్ట్ చేయండి, ఎండ్ చేద్దాం. ఒకటి అలా అలాగా అదేదో నాకే అడిగితే ఏం స్టోరీ నేను చెప్పేటోని నువ్వు పాడరాదు. ఎవరి ఆకలి అంతే, ముందు ఆపర్చునిటీ ఎవరి ఆకలి వాళ్ళది. అంత నాకేమొస్తుంది మేడం పాటలు అంటే నార్మల్ గా ఉన్నప్పుడు ఏం సాంగ్స్ ఏదో ఒకటి మీకు నచ్చింది పాడేయండి, అలా కళ్ళు మూసుకొని పాడి. పాడు గజాల పాడు ఫోక్ సాంగ్ ఒకటి, ఫోక్ సాంగ్ రావు నాకు. నువ్వు నవ్విస్తా అంటే సార్ జోక్ చెప్పు, మేమిద్దరం నవ్వాలి అంతే. ఇప్పటికిప్పుడు జోక్ అంటే డైరెక్షన్ అవి ఫ్లో లో వస్తాయి అంతే. నాకు అంటే ఫ్లో రావాలి మరి, ఫ్లో ఉన్నప్పుడే వస్తుంది అది. ఇప్పుడు మీరు డైరెక్ట్ సరే మీ ఫ్రెండ్ మీద ఒక జోక్ ఏంటి, ఏం చెప్తున్నాను, ఆయన తిట్టాలనుకుంటే తిట్టండి, అట్లా వార్నింగ్ ఇవ్వండి, పోనీ ఏదైనా వార్నింగ్ ఇవ్వండి. ఏం వార్నింగ్ ఏం లేవు మేడం, ఏం వార్నింగ్ ఏ టాలెంట్ లేదండి. టాలెంట్ ఎందుకు లేదు, టాలెంట్ మరి అదే చెప్పండి. ఇప్పుడు వాడిని కొట్టాలి, మీరు చెప్పేదాన్ని చూస్తే దానికి బట్టి టాలెంట్ ఉందని కొట్టే వరకు వదిలేటట్లేదు. కొట్టమంటారే ఇప్పుడు మేము వెళ్ళి రీల్స్ చేసుకోవాలి, గుర్తరెడ్డి అన్నట్టు. దానికంటే మరి పాట పాడడమే బెటర్ కదా. అదే అనిపిస్తుంది. ఏ పాట
నార్మల్ గా నాకు ఒక లిరిక్ అంటే ఇష్టం నాకు ఐ మూవీలో. సో అప్పుడప్పుడు నేను నార్మల్ గా ఉన్నప్పుడు పాడుతుంటా. ఓకే, మాకు ఏదైనా ఓకే. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ, ఎవరు గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ, నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా, నువ్వు లేని లోకంలో నన్నేనే బలి చేస్తా, నువ్వు ఉంటే నా జతగా నేనుంటా ఊపిరిగా. సూపర్ గా పాడారు కదా, సూపర్, మంచి టాలెంట్ ఉంది. కొంచెం చిన్నప్పుడు నేను సింగర్ నే. చిన్నప్పుడు సింగరే, ఇప్పుడు కాదు. అదే గుర్తించట్లేదు సడన్ గా అడిగేసరికి అన్నాను ఇంకా చాలా ఉన్నాయి లోపల. అవునా? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా బాగా ఎంటర్టైన్ గా జరిగింది. ఎనీవేస్ మీకు మంచి సక్సెస్ రావాలి. మీరు ఏదైతే డ్రీమ్స్ అనుకుంటున్నారో ఆ డ్రీమ్స్ మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో, మీరు కొరియోగ్రఫీలో ఇద్దరు బిజీ అయిపోయి ఇద్దరు కలిసి ఒక సినిమా తీయాలి. అది ప్రేక్షకుల ముందుకు సక్సెస్ తో మంచి హిట్ కొట్టాలి, ప్రేక్షకుల ముందుకు రావాలి. మంచి ప్రొడ్యూసర్స్ కూడా మీకు దొరకాలని మా ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ జాగ్రత్తగా చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. సో చూసారు కదా, అది మన డాన్సర్స్ స్టోరీ అన్నమాట. సో ఎవరైనా కొరియోగ్రఫీ ఛాన్స్ ఇవ్వాలనుకుంటే కనుక వాళ్ళ పేజ్ ని వెళ్ళి కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.